ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. వ్యాలంటైన్స్ డే మరికొద్ది రోజుల్లో రాబోతుందండి. చాలామంది ప్రేమికులకు చాలా చాలా స్పెషల్ డే అంటారు కదా. అసలు ఈ స్పెషల్ డే రోజున వ్యాలంటైన్స్ డేని జరుపుకుంటూ ఉంటారు చాలామంది. అయితే ప్రేమికులు అనగానే మనకు గుర్తొచ్చేది ఇప్పుడున్న అట్రాక్షన్కి సంబంధించిన ప్రేమ కాదు. ఎన్నో జన్మలుగా మనము కలిసి ఉన్నాము అంటూ ఎంతో తోడు నీడగా లైఫ్ లాంగ్ ఉండే వాళ్ళనే నిజమైన ప్రేమికులు అంటుంటాం కదా. అసలు అది దేశాలను దాటి ప్రపంచాలను దాటి మరి ఎదుర్కొని వచ్చి ఒక దగ్గర సెటిల్ అవ్వడము, ఒకరికొకరం అని నిలిచిపోవడము, అది గొప్పనైన ప్రేమ అంటుంటారు. అలాంటి వాళ్ళని ఈరోజు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నానండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అలాంటి జంట. అసలు దేశాలని సముద్రాలని దాటి ఇక్కడ దాకా వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. హాయ్ సార్. హాయ్. మీకు ముందుగా సుమన్ టీవీకి స్వాగతం. మనం ఇక్కడ తెలుగు గడ్డ మీద ఉన్నాం కాబట్టి తెలుగు మాట్లాడుకుందాం మన ప్రజల కోసము. మీరు ముఖ్యంగా చెప్పాలి, యుఎస్ అమ్మాయి రైట్? యుఎస్ అమ్మాయి, అమెరికాలో ఉంటుంది, ఫ్లోరిడా. మీ పేరు? సతీష్. మేడం పేరు? జెసికా. ఓకే, మీది ఎక్కడ పరిచయం యాక్చువల్గా? నేను సుమారు 2016లో నేను జాబ్ కొరకు ఫ్లోరిడా మూవ్ అయిపోయాను. సో 2021లో తనను ఒక సోషల్ ఈవెంట్లో కలిసి ఉండే, డ్యాన్సింగ్ ఈవెంట్లో తనని చూడగానే తను నాతో డ్యాన్స్ చేయగలుగుతారా అని చెప్పి మీరు అడిగారా? నేను అడిగాను. ఓకే, అంటే మామూలుగా తెలుగు అమ్మాయిలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం మీరు ఇక్కడ ఉన్నప్పుడు. అట్లాంటి వాళ్ళని చూడకుండా మీరు ఒక యుఎస్ అమ్మాయితో అంటే ఫస్ట్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం తన్ని చూసినప్పుడు? ప్రేమ గుడ్డిది అంటారు కాబట్టి తనను చూస్తుంటే తనను కళ్ళు చూశాను ఫస్ట్. మీరు మాట్లాడే వర్డ్స్ తనకు అర్థమవుతుందా? అర్థం కాదు, కొద్దిగా నేర్చుకుంటుంది. ఇప్పుడు మీరు అన్న ప్రేమ గుడ్డిది అన్న వర్డ్ తనకు అర్థమవుతుందా? యా, ఐ సెడ్ లవ్ ఇస్ బ్లైండ్. Is it okay that pronunciation? Are you comfortable that word? It's okay. మీరు అన్నది నిజమే అండి, నిజంగానే లవ్ గుడ్డిది. మీరు ఏమన్నా ఇట్స్ ఓకే అనేటట్టుగా ఉంది. సో బెస్ట్ టైం చూసినప్పుడు మీకు ఎలా? 2021లో తను నాకు పక్కన కలిసినప్పుడు తనని డ్యాన్స్ నాతో చేస్తానని అడిగినప్పుడు తను డ్యాన్స్ చేసింది. సో అప్పుడు అది ఫస్ట్ టైం కలుసుకున్నాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె ఫోన్ నెంబర్ అప్పుడే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో ఒక 10 days తర్వాత ఆమె పిలిచి సో ఒక డిన్నర్ ఒక డేట్ లెక్క ప్లాన్ చేసుకుండే. సో తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఆ డిన్నర్ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇట్లా పరిచయం అవ్వకుండా ముందుకు వెళ్ళిపోయాం. తర్వాత యాక్చువల్గా నేను ఈగర్లీ వెయిటింగ్ ఒక క్వశ్చన్ అడగడానికి. ఏంటంటే మన కల్చర్ మొత్తం కూడా డిఫరెంట్, వాళ్ళ కల్చర్ డిఫరెంట్. వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా మీరు ఇన్వైట్ చేశారా? వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? సో అక్కడ ఎట్లుంటుందంటే ఫస్ట్ టైం పిలువరు. సో మన గురించి తెలుసుకోవాలి సార్, మనం వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర పోయి పరిచయం చేసిన తర్వాత అప్పుడు మూవ్ ఆన్ అయిపోయినాం. తొందరగా తెలుసుకున్న తర్వాత మేము అప్పుడు తనని వేరే ఒక స్టేట్కి వెళ్ళి దాన్ని ప్రపోజ్ చేసాం, గర్ల్ ఫ్రెండ్ లెక్క ఉండమని. సో గర్ల్ ఫ్రెండ్ లెక్క ఉన్నంత ఆమె యాక్సెప్ట్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత కలిసి ఉండాలి కొన్ని రోజులు, లివింగ్ టుగెదర్. ఓకే, సో కొన్ని రోజులు కలిసి ఉండి వాళ్ళ గురించి తెలుసుకోవడం, మన సాంప్రదాయం గురించి నేర్చుకున్నది ఆమె కూడా. సో నాకు అర్థమైంది ఆమె నేర్చుకుంటుంది, ఆమె కలిసిపోతుంది, మా అమ్మ నాన్నతో అయినా ఎవరితోనే కలిసిపోతుంది అని అర్థమైపోయింది నాకు. సో అప్పుడు అయిపోయిన తర్వాత ఎంబడే ఒక లాస్ట్ ఇయర్ తనని ప్రపోజ్ చేసిండే, నన్ను పెళ్ళి చేసుకుంటావు అని చెప్పి. సో తను యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఉండడానికి కారణం మా పెళ్ళి February 16th రోజు పెళ్ళి. కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఈ మొత్తం మూమెంట్లో కూడా మీకు ఎక్కడ కూడా ఒక డౌట్ రాలేదు? అంటే ఈ జనరేషన్లలో లవ్స్ చూసుకున్నట్టయితే ఎలా ఉన్నారంటే ట్రస్ట్ అనేది మిస్ అవుతుంది అబ్బాయి దగ్గర కానీ అమ్మాయి దగ్గర కానీ. అలాంటిది వేరే కల్చర్ నుంచి వచ్చిన అమ్మాయి ఎక్కడ హ్యాండ్ ఇస్తుందా అన్న ఆలోచన కూడా మీకు రాలేదు? లేదు, ఎందుకంటే తను మొదటి నుంచే మేము కలిసినప్పటి నుంచే తనను అర్థం చేసుకోవడం, ఆమె తనని అర్థం చేసుకోవడము. సో అది మాకు బేస్ ఫామ్ అయిపోయింది. సో తను ఎప్పుడు అట్లాంటి మిస్ గైడెన్స్ కానీ ఎట్లాంటి కమ్యూనికేషన్ లేదు. సో తను ఎప్పుడు ఏమైనా ఉన్నా ఆమెతో మాట్లాడడం, తను నాతో కమ్యూనికేట్ చేయడం అట్లా అయింది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు మాకు. ప్లస్ ఆమె తనంత తానే ఇండియన్ కల్చర్కి అడాప్ట్ కావడం,
తనే ఇనిషియేట్ తీసుకొని తనే చేయడం మంచిగా ఉంది. ఓకే. ఓవరాల్గా ఇప్పుడు 16th కోసము మీరు మ్యారేజ్ కోసమేనా వాళ్ళందరినీ రిలేటివ్స్ని ఓకే పరిచయం చేస్తారా? తను సో తన పేరు జెసికా. ఓకే. తన పేరు కూడా జెసికానే. హాయ్. వాళ్ళ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్. ఆమెనేమో టాబితా. ఓకే టాబితా వీళ్ళ చెల్లె సిస్టర్. ఓన్ సిస్టర్. అండ్ వాళ్ళ అమ్మ వచ్చేసి అక్కడ ఎన్నుకుంది. మ్యారేజ్ కోసమే వీళ్ళందరూ మ్యారేజ్ కోసమే వచ్చారు. ఓకే. ఓకే. ఎలా ఉందన్నారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీతో ఏం షేర్ చేశారు అది చెప్పండి, నేను వాళ్ళని అడుగుతాను తర్వాత. ప్రతిరోజు వచ్చి 3 days అవుతుంది. సెకండ్ డే వచ్చేసి వేయి స్తంభాల గుడికి భద్రకాళి టెంపుల్ పోయి ఉండే. చాలా వరకు ఎంజాయ్ చేశాను. ఎక్కడ పోయినా ఫొటోస్ అడుగుతున్నారు. వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూడడంతో. ఇప్పుడు మీరు అంటే అమెరికాకి అల్లుడైపోయినారు. నార్మల్గా ఇండియాకి మీరు కోడల్ని తీసుకొని వస్తే మీరు అమెరికాకి అల్లుడయ్యారు. ఓకే. మీరు ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అమెరికాకి వెళ్తా అనుకుంటున్నారా? అక్కడే సెటిల్ అవ్వడమా? దాని గురించి అంటే సెటిల్ అవ్వడం అంటే వచ్చి పోవడం ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడు అక్కడే సెటిల్ అయ్యాము. కానీ ఫ్యూచర్ వెళ్ళడం రావడం ఆబ్వియస్గా జరుగుతుంది. గ్రీన్ కార్డ్ హోల్డర్ ఇప్పుడు అయిపోయాక అక్కడ పోయినాక అప్లై చేయాలి. ఓకే. మీ పేరెంట్స్ విషయానికి వస్తే అంటే ఈ సైడ్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, మీరు ఎప్పుడు చెప్పారు అసలు వాళ్ళకి? తనని కలిసినాక ఆల్మోస్ట్ 1 year తర్వాత నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయింది. సో ఎంబడే అయిపోతోటే మా నాన్నకు ఫస్ట్ మా పేరెంట్స్ చేసి ఇట్లా సో ఈ అమ్మాయి లవ్ చేస్తున్నాను, సో ఇట్లా అందుతోటే ఫస్ట్ వాళ్ళకి షాకింగ్ ఉండే. కొన్ని రోజుల వరకు ఇబ్బందిగా ఉండే వాళ్ళకి, ఇట్లా అమెరికా అమ్మాయి అని చెప్పి ఉండే. తర్వాత నెమ్మ వాళ్ళే అర్థం చేసుకొని మా పెదనాన్న వాళ్ళు అందరు మాట్లాడుతుంటే ఎవరైతే ఏమో వాళ్ళు సంతోషంగా ఉంటే మంచిదని చెప్పేసి లాస్ట్కి యాక్సెప్ట్ చేసి ఇప్పుడు కూడా ఒప్పుకున్నారు. అసలు రిలేటివ్స్ వైజ్గా అంటే వాళ్ళకి పెద్ద టాస్క్ అని చెప్పాలి. మీ పేరెంట్స్కి మీకన్నా కూడా అందరితో మాట్లాడడం, కన్విన్స్ చేయడం అనేది. సో అట్లాంటిది ఏమైనా ఫేస్ చేశారా? ఎక్కడైనా స్టెప్ వద్దు నాన్న ఇంకొచ్చేయి తనతో వద్దు అని ఎప్పుడైనా అన్నారా? జరిగింది, స్టార్టింగ్లో జరిగింది. కానీ అమ్మ నాన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్తో అట్లా అనుకున్నారు. సో ఒక 5-6 members చెప్పడంతో వాళ్ళు రియలైజ్ అయ్యి ఓకే లెట్స్ మూవ్ ఫార్వర్డ్ విత్ దిస్ అని చెప్పి. అండి చాలా చాలా నైస్ కపుల్. మీరైతే ట్రూ లవ్ అని చెప్పాలి మీది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది మ్యారేజ్. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మళ్ళీ మీ పిల్లలతో కూడా మేము ఇంటర్వ్యూ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వరంగల్కి ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు ఖచ్చితంగా మేము కలవాలి. అండ్ మీ పెళ్ళికి కూడా మీరు పిలవలేదు, ఎలాగో మేము వస్తాము. ఖచ్చితంగా మీ పెళ్ళి సాంప్రదాయాలన్నీ తన మీద మేము చూడాలి అనుకుంటున్నాము. ఆ పెళ్ళి తనంతా కూడా తన ఎలా ఉంటుంది ఆ పెళ్లి కూతురు గెటప్లో కూడా మేము అప్పుడు కూడా వీడియో తీయాలనుకున్నాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. నేను జెసికాతో ఒకసారి మాట్లాడతాను. హాయ్ జెసికా. హాయ్. నైస్ టు మీట్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ సో లుకింగ్ బ్యూటిఫుల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్ మ్యారేజ్ ఆర్ అబౌట్ culture, about the culture? What do you feel? It's very different than mine, but it's good. It's a lot of learning. Definitely a lot of learning. It's a lot of different traditions and a lot of it's big. You know, in America you have one day and that's it, and here's lots of days. So, but it's great. Everybody's been great. Everybody's been helpful, and yeah, just here and taking it all in. And next thing, when I see in your forehead, that was tilak. It was very amazing actually. In our culture this is the proper maintained and girl thing this was, but not we are not maintain that actually some people, but you was very amazing actually. Amazing girl. You are looking also beautiful in that bottu also. And next thing, what about your traveling time? What is that experience? Yeah, it was the longest flight I've ever taken. So it was about 26 hours from America. I'm in Florida. And yeah, it was good. It was a long flight. We got here, and as soon as we got here, we went to some temples and then started shopping and looking at the outfits and things like that. So yeah, very different. And it's also it's coming up this weekend, and it seems like it's kind of like we're doing a lot of things very fast. Where in America you kind of plan like a year in advance and you have everything. Oh. How you feel when you see that he's a Indian guy? First of all, you recognize that. How you feel when that time? When I first met him, yeah, I obviously recognized he was an Indian guy, and that was okay. So he, I think he told the story about how we met, and when he approached me and we talked, and I kind of was like, oh, he's very interesting and he seems very kind, and so like, sure, you could take me on a date, and that's what we did, and
Yeah, I don't. So in America, we have a lot of different cultures and a lot of different people. So it's like not. We're all just kind of Americans, if you will. And so it wasn't really like, oh, it's an Indian guy talking to me. It's this, it's that. It's just I liked him for the personality that he had, and that's just kind of what attracted me to him. Yeah, and he's handsome. He's handsome, actually. Yeah. You're also, and you both are looking a very pretty nice couple, actually, seeing like that. Okay, when you feel love, it is a very sensitive issue, and culture wise or other country wise, it is a very sensitive issue. When your parents recognize that Indian girl, you are traveling with that guy, there are any objections? No, actually, not at all. So it's very different. Again, it's very different in America, and I come from like a very open family who's very supportive, and so my mom's been great, and she loved Satish from the beginning. They connected right away. He actually was really nervous to meet her. I'm like, come to dinner with my mom, and he's like, was a little scared, but they're all very welcoming. My whole family, he fits in very well. So. Are you excited for the marriage? Very excited, yes. So I think he shared also that he proposed a year ago, and he proposed in October, and he wanted to come that February, and we're like, oh, that's really fast. So here we are a year later, and I'm excited, and it's very happy to be here. I want to hear one thing, ma'am. Okay. What is the true love? Yeah, true love is a lot of things. I think that it's really about finding a person who will tolerate you and compromise with you. And I think when you think about it, like we're attracted instantly, right, by looks. But if you were to set that aside and think about when those looks change and you're not as young or what have you, like, is that person still going to be there to support you and care about you for you? And I think that's when you really know, is when the person has a really good heart and you could tell that they're very kind. That above all is the most important thing. And that's what attracted me about Satish. And we still talk about it. He's too nice. He's too kind. But sure, he's very handsome. And we come from culturally different backgrounds. And so you can imagine how difficult that is coming from two different places. But I think that we were able to look beyond that and really connect at a different level. And that's why we're here today. That's why I'm here in India today to get married this weekend. So. Congratulations for the marriage and your future also awesome. I know that. I hope you are the best couple in the Warangal. Also, I hope that. Thank you so much for this interview. Thank you so much. And one more I want to see. And both of you propose టైం వెన్ యూ ప్రపోజ్ టైం అంటే మీరు ప్రపోజ్ చేసినప్పుడు ఏదైతే మీరు ప్రపోజ్ చేశారో తనని మీరు ఒకసారి మా కెమెరా ముందు మళ్ళీ ఒక్కసారి తన్ని ఇక్కడ వరంగల్ గడ్డ మీద యూఎస్లో కాకుండా ఇక్కడ వరంగల్ గడ్డ మీద ఒక్కసారి చూడాలనుకుంటున్నాను ఏ విధంగా మీరు ప్రపోజ్ చేశారు అనేది.